డైమెన్షనల్ ఫార్ములాస్ అప్లికేషన్స్లో ఇది ఇంకొక అప్లికేషను ఏమంటే కనుక ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి అదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఒక ఫిజికల్ క్వాంటిటీ మనకి ఇచ్చాడంటే దాని యొక్క న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్ ఏమవుతుంది అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. మీన్స్ NU ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని మనం N1 U1 ఈజ్ ఈక్వల్ టు N2 U2 అని రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ M1 L1 T1 అనుకుంటే దాని యొక్క న్యూమరికల్ వాల్యూ N1 అనుకోండి ఒక ఫిజికల్ క్వాంటిటీది ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్లో. రెండో సిస్టమ్ ఆఫ్ యూనిట్లో అదే ఫిజికల్ క్వాంటిటీ యొక్క వాల్యూ N2 అనుకుంటే డైమెన్షన్స్ మాత్రం ఫండమెంటల్ క్వాంటిటీస్ M2 L2 T2 అనుకుంటే దెన్ అక్కడ ఏమని రాయొచ్చు మనం అని అంటే ఈ ఈక్వేషన్ ప్రకారము N1 ఇంటూ M1 పవర్ A L1 పవర్ B T1 పవర్ C అంటే ఈ మాస్ లెంత్ టైంకి డైమెన్షన్స్ ఏముంటాయి ఒక ఫిజికల్ క్వాంటిటీ మనకు తెలియదు కాబట్టి ABCలో రాసాను పవర్స్లో. అదర్ యూనిట్లో కూడా మనం ఏమని రాయాలంటే M2 పవర్ A L2 పవర్ B T2 పవర్ C. దెన్ సెకండ్ యూనిట్లో ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క న్యూమరికల్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే ఫస్ట్ సిస్టంలో న్యూమరికల్ వాల్యూ N1 ఇంటూ M1 బై M2 హోల్ పవర్ A అండ్ L1 బై L2 హోల్ పవర్ B T1 బై T2 హోల్ పవర్ C అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్లో న్యూమరికల్ వాల్యూ N1 వాడి యొక్క ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క పవర్స్ ABCలు అనుకుంటే రెండో సిస్టంలో అంటే అదర్ సిస్టంలో అదే ఫిజికల్ క్వాంటిటీ యొక్క న్యూమరికల్ వాల్యూ N2 ఆ అదర్ సిస్టంలో మాస్ లెంత్ టైమ్ డైమెన్షన్స్ M2 పవర్ A L2 పవర్ B T2 పవర్ C అనుకుంటే దెన్ ఈ ఫార్ములాని యూస్ చేసి మనము ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ని ఫస్ట్ సిస్టమ్ నుంచి సెకండ్ సిస్టంలోకి వాల్యూతో సహా మార్చేయచ్చు అనమాట మనం. ఓకేనా, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడంటే కనుక ఏ ఫోర్స్ ఆఫ్ 40 Newton యాక్ట్స్ ఆన్ ఏ బాడీ if the units of mass and length are doubled and the unit of time is tripled then the force in the new system is. మామూలుగా SI సిస్టంలో ఫోర్స్ యూనిట్ 40 Newton అన్నాడు. ఇంకొక సిస్టమ్ ఏదో కన్సిడర్ చేసుకున్నాడు, అందులో మాస్ లెంత్ ఎలా ఉన్నాయంటే డబల్ అయి ఉన్నాయన్నమాట SI సిస్టంలో కంటే కూడా. టైం ఏమైందంటే ట్రిపుల్ అయిందన్నాడు. మరి అట్లయితే ఈ కొత్త సిస్టంలో ఫోర్స్ యొక్క వాల్యూ మరియు ఈ సిస్టమ్ యొక్క యూనిట్స్ న్యూ యూనిట్స్ అని రాస్తాం అంతే, కొత్త యూనిట్స్ అని అంటే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ డైమెన్షన్స్ ML T పవర్ -2 M పవర్ 1 L పవర్ 1 T పవర్ -2 ఆర్ ద డైమెన్షన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు పైన ఉండే ఫార్ములా లాగానే నేను ఇప్పుడు ఏం చేయాలా, ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి. సో N2 ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ సిస్టంలో యూనిట్స్ అని మీనింగ్. సో N2 ఈజ్ ఈక్వల్ టు M1 బై M2 హోల్ పవర్ A. ఓకేనా, ఏంటంటే ఇక్కడ మాస్ యూనిట్స్ ఏమంటే 1 కాబట్టి 1 L1 బై L2 హోల్ పవర్ B. సో B అంటే ఇక్కడ మళ్ళీ అంటే కదా మళ్ళీ 1 సో ఏమంటారు 1 అండ్ T1 బై T2 హోల్ పవర్ C అంటే -2 రైట్ ఇంటూ N1. సో N2 ఈజ్ ఈక్వల్ టు ఓకే M1 మాస్ ఏమో MA ఫస్ట్ సిస్టంలో MK సిస్టంలో, M2 సెకండ్ సిస్టంలో మాస్ ఏం చేశాడు డబల్ చేశాడు మీన్స్ 2M హోల్ పవర్ 1. L1 అంటే L, L2 ఎంత దాని కూడా డబల్ చేశాను అన్నాడు కాబట్టి సో ఇట్ ఈస్ 2L హోల్ పవర్ 1 అండ్ T1 టైం ఏమో ట్రిపుల్ చేశాడు సో 3T హోల్ పవర్ -2 ఇంటూ N1 అంటే 40. ఓకే, న్యూమరికల్ వాల్యూ ఇనిషియల్గా ఏమి ఇచ్చారంటే 40 Newton ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్ సిస్టంలో న్యూమరికల్ వాల్యూ ఫోర్స్కి 40. సో N2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎవరెవరు క్యాన్సిల్ అవుతారు MM LL TT కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/2 అగైన్ ఇంటూ 1/2 రైట్ 1/3 పవర్ -2 ఇంటూ 40. ఓకేనా, 2 2s are 4 4 10s are రైట్. N2 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ -2 అంటే పైనకి వెళ్తే 3 పవర్ +2 ఇంటూ 10 ఇట్ విల్ బి 3 స్క్వేర్ 90 కాబట్టి సార్ 3 స్క్వేర్ 9 కాబట్టి 9 into 10 సో 90 న్యూ యూనిట్స్. సో ఈ కొత్త సిస్టంలో 40 న్యూటన్ని
ఏమని రాయొచ్చు అంటే కనుక ఏమి 90 న్యూ యూనిట్స్ అని రాయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ 10 న్యూటన్ అండ్ దట్ ఆఫ్ పవర్ ఈజ్ 1 మెగావాట్ అండ్ దట్ ఆఫ్ టైమ్ ఈజ్ 1 మిల్లీ సెకండ్ దెన్ ద యూనిట్ ఆఫ్ లెంత్ ఈస్. సో ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడు, ఫోర్స్ 10 న్యూటన్, పవర్ 1 మెగావాట్, టైమ్ 1 మిల్లీ సెకండ్ అన్నాడంటే అయితే లెంత్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి అంటున్నాడు క్వశ్చన్లో. ఓకేనా, జనరల్గా పవర్ ఫార్ములాని మనం ఏమని రాయొచ్చు, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ లేదా ఫోర్స్ ఇంటూ లెంత్ బై టైమ్ అని రాయొచ్చు. రైట్, అడిగినది ఇక్కడ లెంత్ కాబట్టి మనం ఏమని రాయాలా, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిటి బై ఎఫ్ అని రాయొచ్చు. ఏమి ఈ టీ ఇటు పక్కకి ఎఫ్ఎల్ మల్టిపుల్ అవుతుంది, డివైడెడ్ బై ఇతలు పంపిస్తే ఓకేనా, ఏమి సరే టీ ఇతలు పోతే మల్టిప్లై అవుతుంది అండ్ ఎఫ్ ఇతలు పోతే డివైడెడ్ బై అవుతుంది. సో టోటలీ పిటి బై ఎఫ్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఏమి L1 ఈజ్ ఈక్వల్ టు పి పవర్ 1 టైమ్ టీ పవర్ 1, ఎఫ్ డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని ఏమని రాస్తున్నాను, పైకి పంపిస్తే -1. ఇది ఫస్ట్ సిస్టమ్ది. రెండో సిస్టమ్ ఏమంటే L2 ఈజ్ ఈక్వల్ టు P1 T1 F1 P2 పవర్ 1 T2 పవర్ 1 F1 F2 పవర్ -1. ఓకేనా, ఫస్ట్ సిస్టంలో ఏమో ఇదే. సెకండ్ సిస్టంలో P2 పవర్ ఏమైంది అన్నాడు 1 మెగావాట్, టైం ఏమైంది అన్నాడు 1 మిల్లీ సెకండ్ అన్నాడు. F2 ఎంత అయింది అన్నాడు అంటే 10 న్యూటన్ అయింది అన్నాడు. సో P1 అంటే 1 వాట్ అని, T1 అంటే 1 సెకండ్ అని, F1 అంటే 1 న్యూటన్ అని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. సార్ P1 1 వాట్, T1 1 సెకండ్, F1 రైట్ 1 న్యూటన్. ఓకే, క్వశ్చన్లు ఇచ్చినటువంటి F2 P2 అండ్ T2 వాల్యూ అన్నమాట సబ్స్టిట్యూట్ చేస్తే సరే L2 బై L1 ఈజ్ ఈక్వల్ టు రైట్ P2 బై P1 హోల్ పవర్ 1, T2 by T1 whole power 1, F2 by F1 whole power -1. Okay, so L2 is equal to P2 ఎంత అన్నాడు క్వశ్చన్లో 1 మెగావాట్ అని అన్నాడు, అంటే 10 పవర్ 6 వాట్ అని మీనింగ్. సో P2 వాల్యూ ఎంత అంటే 10 పవర్ 6 వాట్ అని. టైం T2 ఎంత ఇచ్చాడంటే 1 మిల్లీ సెకండ్ అంటే 10 పవర్ -3 సెకండ్స్ అని. తర్వాత ఫోర్స్ F2 ఎంత అంటే 10 న్యూటన్ అని. ఓకేనా, క్వశ్చన్లో 10 న్యూటన్ ఇచ్చాడు. రైట్ నెక్స్ట్ P1 అంటే 1 వాట్ హోల్ పవర్ 1, T2 అంటే 10 పవర్ -3 సెకండ్స్ డివైడెడ్ బై 1 సెకండ్ హోల్ పవర్ 1, F2 10 న్యూటన్ డివైడెడ్ బై 1 న్యూటన్ F1 హోల్ పవర్ -1. ఇక్కడ వాట్ సెకండ్స్ న్యూటన్స్ క్యాన్సిల్, ఇంకా ఇక్కడ ఇంటూ L1 అని ఉంటుంది. సో L2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది 10 పవర్ 6, ఇక్కడ L1 ఫస్ట్ 1 మీటర్. ఓకేనా, ఏమి రైట్ 10 పవర్ 6 ఇంటూ 10 పవర్ -3, సో 10 పవర్ -1 ఇంటూ 1 మీటర్. సో అప్పుడు L2 ఏమవుతుంది 10 పవర్ -3 -1 -4 అవుతుంది. సింపుల్గా 10 స్క్వేర్ మీటర్ అవుతుంది లేదా 100 మీటర్ అవుతుంది అనమాట. ఏమి ఆ కొత్త సిస్టంలో లెంత్ వాల్యూ. ఓకేనా, రైట్. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ మిలియన్ ఎర్గ్ పర్ మినిట్, యూనిట్ ఆఫ్ పవర్ ఫోర్స్ వచ్చి 1000 డైన్, యూనిట్ ఆఫ్ లెంత్ వచ్చి 5/3 సెంటీమీటర్, అయితే టైం యొక్క డైమెన్షన్స్ సెకండ్స్లో ఏమవుతుంది అని అన్నాడు క్వశ్చన్లో. రైట్, సేమ్ పవర్ అంటే ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు FL/T మనం ఇంతకు ముందే చేసాం. ఇప్పుడు టైం డైమెన్షన్స్ కనుక్కోవాలా. సో T ఈజ్ ఈక్వల్ టు FL. ఓకే, టీని ఇటు పక్కకి పవర్ని ఇటు పక్కకి పంపిస్తే సో T ఈజ్ ఈక్వల్ టు FL/P. అంటే ఫస్ట్ నేను రాస్తున్నాను T1 ఈజ్ ఈక్వల్ టు F పవర్ 1 L పవర్ 1 P పవర్ -1. సో 1 ఇవన్నీ కూడా. సో T2 ఏమని రాయాలా F2 పవర్ 1 L2 పవర్ 1 P2 పవర్ -1. ఓకేనా, సార్ F1. ఓకే, అన్నీ ఇక్కడ ఇచ్చినటువన్నీ కూడా CGS యూనిట్స్ కాబట్టి మనము 1లన్నీ కూడా CGS యూనిట్లో రాద్దాం. 1 డైన్ అని మీనింగ్ F1 అంటే. రైట్, L1 అంటే
1 సెంటీమీటర్ అని. పవర్ P1 అంటే ఏమని రాయాలా, యూనిట్స్ జనరల్గా వ్యాట్ అని రాస్తాం ఎస్ఐ సిస్టమ్ అయితే, జూల్ పర్ సెకండ్ యాక్చువల్లీ. ఇక్కడ ఏం రాయాలంటే ఆర్గ్ పర్ సెకండ్ అని రాయాల, ఆర్గ్ పర్ సెకండ్. ఓకేనా. సిమిలర్లీ ఏమి 2 వాల్యూస్ ఏమవుతాయి, 2 అనే వాల్యూస్ ఏమవుతాయి. సో F2 ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో అంటే 1000 డైన్ అంటే 10⁻³ డైన్ అని రాయాల. L2 లెంత్ ఏమి ఇచ్చాడు అంటే 5/3 సెంటీమీటర్ అని రాయాల. P2 పవర్ ఎంత ఇచ్చాడంటే మిలియన్ మీన్స్ 10⁻6 ఆర్గ్ పర్ మినిట్ అని ఇచ్చాడు. మినిట్ అంటే 60 సెకండ్స్. ఓకేనా. సేమ్ మనం ఇంతకు ముందు ఎట్లయితే చేసామో అలానే చేయాలి. T2/T1 ఈజ్ ఈక్వల్ టు F2/F1 హోల్ పవర్ 1, L2/L1 హోల్ పవర్ 1, P2/P1 హోల్ పవర్ -1. ఓకే. సో T1 అవధులు పంపించేస్తున్నాను. సో T2 ఈజ్ ఈక్వల్ టు F2 అంటే 10⁻³ డైన్, F1 అంటే 1 డైన్. నెక్స్ట్ పవర్ 1, L2 అంటే 5/3 సెంటీమీటర్ డివైడెడ్ బై L1 అంటే 1 సెంటీమీటర్ పవర్ 1. P2 అంటే 10⁻6/60 ఆర్గ్ పర్ సెకండ్. ఓకే. ఏమి P1 అంటే 1 ఆర్గ్ పర్ సెకండ్. సో ఇంటూ 1 ఆర్గ్ పర్ సెకండ్ హోల్ పవర్ -1. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, డైన్స్, సెంటీమీటర్స్, ఆర్గ్ పర్ సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలినది ఏమి, T2 ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఇంటూ 5/3. ఓకే. ఇంటూ, సో ఇక్కడ పవర్లో -1 ఉంది కాబట్టి దీనిలోకి నేను ఏమని రాస్తాను అంటే రివర్స్ రాసేస్తాను, 60/10⁻6 అని రాస్తాను. క్యాన్సిలేషన్ చూడండి, 10⁻³ క్యాన్సిల్ అయితే ఇంకొక 10⁻³ డినామినేటర్లో ఉంటుంది. 3 1 is 320 సార్. ఓకేనా. సో ఇంటూ T1 రాసే మర్చిపోయాను ఇక్కడ, ఇంటూ T1. సో టైం అంటే 1 సెకండ్ ఇక్కడ T1 వాల్యూ. రైట్. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, సో T2 ఈజ్ ఈక్వల్ టు రైట్ 520 is 100 అంటే 10 స్క్వేర్ డివైడెడ్ బై 10³ 10 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకొక 10 మాత్రమే డినామినేటర్లో మిగిలి ఉంటుంది అనమాట. సో T2 ఈజ్ ఈక్వల్ టు 1/10 సెకండ్స్ ఈజ్ ద ఏమి యూనిట్ ఆఫ్ టైమ్ ఇన్ ద గివెన్ సిస్టమ్. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే యూనిట్ ఆఫ్ లెంత్ డబల్ అన్నాడు, యూనిట్ ఆఫ్ టైమ్ హాఫ్ అయింది అన్నాడు, యూనిట్ ఆఫ్ ఫోర్స్ క్వాడ్రప్లైడ్ అంటే 4 times పెరిగింది అన్నాడు. అయితే యూనిట్ ఆఫ్ పవర్ ఎంత ఫ్యాక్టర్ చేంజ్ అయింది అంటున్నాడు క్వశ్చన్లో వాడు. రైట్. సేమ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు FL/T. రైట్. ఇక్కడ ఏమని రాయొచ్చు, F⁻1 L⁻1 T⁻−1 అంటే P1 వాల్యూ F1⁻1 L1⁻1 T1⁻−1. P2 ఏమని రాయాలా, F2⁻1 L2⁻1 T2⁻−1. ఓకే. ఏమని ఇచ్చాడు, F2ని ఫోర్స్ ఏమైందన్నాడు, 4 times అయిందన్నాడు అంటే 4F1. తర్వాత లెంత్ ఏమని ఇచ్చాడు, డబల్ అయిందన్నాడు సార్ 2L1. రైట్. పవర్ ఇంకొకటి ఏమి టైం ఏమన్నాడు, హాఫ్ అయిందన్నాడు అంటే T2 ఈజ్ 1/2 T1. ఓకే. సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే సార్ P2/P1 ఈజ్ ఈక్వల్ టు F2/F1 హోల్ పవర్ 1 L2/L1 హోల్ పవర్ 1 T2/T1 హోల్ పవర్ -1. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P2/P1 ఈజ్ ఈక్వల్ టు ఓకే F2 means 4F1 divided by F1 whole power 1. L2 అంటే 2L1/L1 whole power 1. T2 అంటే half T1/T1 whole power -1. ఓకే. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, F1 L1 T1 క్యాన్సిల్ అయిపోతే సో P2 ఈజ్ ఈక్వల్ టు 4 into 2 into 1/, ఇక్కడ 1/2 హోల్ ఇన్వర్స్ అని అన్నాడు అంటే జస్ట్ 2⁻1 అవుతుంది అనమాట హోల్ ఇంటూ P1. సో P2 ఈజ్ ఈక్వల్ టు 4 2 8 8 2 16 P1 మీన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే పవర్ 16 times ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఇన్ CGS is 2 g/cc ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్ విచ్ ద యూనిట్ ఆఫ్ లెంత్ is 2 cm,
unit of mass is 4 grams, then what is the numerical value of density in the new system? Okay, మనకి CJ సిస్టంలో ఏమో 2 గ్రామ్ పర్ సిసి, కొత్త సిస్టంలో డెన్సిటీ యొక్క యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది? సేమ్ ఏమని రాయాలా? డెన్సిటీ ఫార్ములా యాక్చువల్లీ D is equal to మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ డైమెన్షన్స్ ఏమి? ఎల్ క్యూబ్. అంటే డెన్సిటీ డైమెన్షన్స్ m⁴1 L⁻³ మీన్స్ ఇప్పుడు మనం ఏం రాయాలా? N2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా N1 ఇంటూ ఓకే m1 బై m2 హోల్ పవర్ 1 అని, లెంత్ అయితే L1 బై L2 హోల్ పవర్ -3 అని. ఓకేనా? ఏమి ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశాడు? m1 అంటే ఏమి? m1 అంటే మామూలుగా అయితే గ్రామ్స్, 1 గ్రామ్ అని రావాల. m2 ఏమన్నాడు వాడు? ఏమి 4 గ్రామ్స్ అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ L1 ఎంత? 1 సెంటీమీటర్. మరి L2 లెంత్ ఎంత మెన్షన్ చేశాడు? 2 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశాడు. సో 2 సెంటీమీటర్స్ సబ్స్టిట్యూట్ చేసేస్తే, సారీ ఇంకొకటి N1 కూడా ఇచ్చాడు. సార్ వాట్ ఈస్ N1 అంటే 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చేసేసాడు. రైట్, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో N2 ఈజ్ ఈక్వల్ టు N1 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఓకే ఇంటూ M1 1 గ్రామ్, M2 4 గ్రామ్ ఇంటూ L1 1 సెంటీమీటర్, L2 2 సెంటీమీటర్ హోల్ పవర్ -3. సార్ గ్రాము సెంటీమీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో N2 ఈజ్ ఈక్వల్ టు 2 గ్రామ్ పర్ సిసి ఇంటూ 1/4 ఇంటూ 1/2 పవర్ -3 అవుతుంది. ఆ పైకి వెళ్తే +2 క్యూబ్ అవుతుంది. సో 2 ఇంటూ 1/4 ఇంటూ +2 క్యూబ్ గ్రామ్ పర్ సిసి. సో 2 1 is 2 2 సార్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఇంకొక 2 స్క్వేర్ ఉంటుంది. సో టోటలీ 4 గ్రామ్ పర్ సిసి ఇస్ ద డెన్సిటీ వాల్యూ అండ్ యూనిట్స్ ఇన్ ద అదర్ సిస్టమ్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏమంటే సిజిఎస్ సిస్టంలో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ 100 డైన్ అని అన్నాడు. ఓకే, అనదర్ సిస్టంలో ఫండమెంటల్ క్వాంటిటీస్ కేజీ మీటర్ మినిట్ అయితే, ఇప్పుడు ఈ సిస్టంలో ఇదే ఫోర్స్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని అంటున్నాడు క్వశ్చన్లో. రైట్, సేమ్ మళ్ళీ మనం ఏమని రాయాలా? సరే N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ రైట్ M1 బై M2 హోల్ పవర్ 1. ఫస్ట్ ఫోర్స్ డైమెన్షన్స్ కదా మనం వాళ్ళు m⁴1 L⁻1 T⁻². ఓకేనా? ఏమి? సో నెక్స్ట్ L1 బై L2 హోల్ పవర్ 1 అండ్ T1 బై T2 హోల్ పవర్ -2. ఓకే, ఏమి? సరే ఇలా రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ M1 M2 వాల్యూస్ ఏమేమి అవుతాయో అది రాద్దాం ఫస్ట్. ఓకే, ఏమి? సరే ఇవన్నీ కూడా ఏమి? డైన్ అంటే సిజిఎస్ యూనిట్స్ అన్నమాట. సో ఇనిషియల్గా N1 100 అని మెన్షన్ చేశాడు. న్యూమరికల్ వాల్యూ ఈజ్ 100 అండ్ M1 అంటే సిజిఎస్ యూనిట్ కాబట్టి డైన్, మాసెస్ కూడా అన్ని కూడా నేను ఏం రాయాలి? ఫండమెంటల్ క్వాంటిటీస్ సిజిఎస్లో రాయాలి. 1 గ్రామ్. నెక్స్ట్ L1 ఎంత అవుతుంది? 1 సెంటీమీటర్ టైం T1 వచ్చి 1 సెకండ్. ఓకే, ఏమి? సరే ఇప్పుడు సెకండ్ సిస్టంలో క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేశాడు? M2 వచ్చి 1 kg అంట, L2 వచ్చి 1 మీటర్ అంట, టైం T2 వచ్చి 1 మినిట్ అని అన్నాడు. 1 మినిట్ అంటే 60 సెకండ్స్. రైట్, ఏమి? ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది టోటల్గా? N2 ఈజ్ ఈక్వల్ టు N1 మీన్స్ 100 న్యూమరికల్ వాల్యూ, M1 సార్ 1 గ్రామ్ డివైడెడ్ బై 1 kg. ఓకే, ఇంటూ పవర్ 1. L1 అంటే 1 సెంటీమీటర్, L2 అంటే 1 మీటర్, T1 1 సెకండ్ డివైడెడ్ బై T2 అంటే 60 సెకండ్స్ హోల్ పవర్ -2 దీని పవర్ 1. సో N2 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 గ్రామ్ మీన్స్ 10⁻³ kg divided by 1 kg whole power 1. 1 centimeter means 10⁻² meter divided by 1 meter whole power 1 divided by
1/60 హోల్ పవర్ -2 అంటే సింపుల్గా 60 స్క్వేర్, సెకండ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను ఇక్కడ, 60 స్క్వేర్, రైట్. ఇక్కడ మళ్ళీ కేజీస్ క్యాన్సిల్ అవుతాయి, మీటర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ n2 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్, ఓకే, ఇంటూ 10 పవర్ -3 ఇంటూ 10 పవర్ -2, 60 స్క్వేర్ మీన్స్ 3600. ఇక్కడ 10 పవర్ -2 + 2 రెండు క్యాన్సిల్ అయిపోతే సో n2 ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగిలింది, ఏమి 3600ని ఏమని రాస్తున్నాం అంటే 36 ఇంటూ 10 పవర్ +2 ఇంటూ 10 పవర్ -3 క్యాన్సిల్ చేసి 10 పవర్ -1 ఉంటుంది అనమాట ఇక్కడ. సో సింపుల్గా n2 వాల్యూ ఈజ్ 3.6, ఓకే. అంటే 100 డైన్ ఉన్న ఫోర్సు కొత్త సిస్టంలోకి ఎంత అయింది అంటే కన్నా 3.6 వాల్యూ అయిందనమాట. సో న్యూ యూనిట్స్ ఇవి, మనకు తెలియదు వాటి యూనిట్స్, కొత్త సిస్టమ్, రైట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఏమి చూడంటే ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ 1 kN, ద లెంత్ ఈజ్ 20 km అండ్ ద టైమ్ ఈజ్ 200 seconds. ద యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్, రైట్. ఫోర్స్ ఫార్ములా ఇన్ జనరల్గా మాస్ ఇంటూ యాక్సలరేషన్ లేదా మాస్ ఇంటూ, ఓకేనా, ఏమి వెలాసిటీ బై టైము, లేదా ఇంకా రాయాలంటే మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం ఇంటూ టైం. సో టోటల్ ms/t². అంటే ఏమని రాయొచ్చు దీన్ని, ఈ డిస్ప్లేస్మెంట్ L అని రాసేస్తా. సో m⁴1 L⁴1 T⁻⁻2 ఇవి డైమెన్షన్స్, ఓకేనా. ఏమి సో ఇప్పుడు ఏమన్నాడు, మాస్ రాయమంటున్నాడు కాబట్టి సో ఇట్లా రాసుకోకుండా మనం మాస్ రాద్దాం డైరెక్ట్గా. m ఈజ్ ఈక్వల్ టు f(t²) డివైడెడ్ బై L. t² నిలబడితే f(t²) అండ్ m ఇక్కడ పెట్టేసుకొని L నవతలు పంపిస్తే డివైడెడ్ బై L అయింది, రైట్. ఇప్పుడు మాస్ ఏమని రాయాలి నేను, m ఈజ్ ఈక్వల్ టు f⁴1 మీన్స్ m1 ఈజ్ f1⁴1 t1⁴2 L1⁻⁻1 డినామినేటర్ నుంచి పైకి వెళ్తే, రైట్. ఇది m1 వాల్యూ. సిమిలర్లీ m2 ఏమని రాయాలా, f2⁴1 t2⁴2 L2⁻⁻1, ఓకే. ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు సార్, అన్నీ కూడా ఎస్ఐ సిస్టంలోనే ఉన్నాయి కాబట్టి మనము 1 వాల్యూస్ అన్నీ కూడా మనము ఏమని రాయాలా, ఏమి, సో f1, ఓకే, 1 న్యూటన్, నెక్స్ట్ t1 1 సెకండ్, L1 1 మీటర్, f2 వాడు ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఫోర్స్ 1 kN, కిలో మీన్స్ 10⁻3 న్యూటన్, t2 టైం ఎంత ఇచ్చాడు 200 seconds, ఓకేనా. ఏమి నెక్స్ట్ L2 ఎంత ఇచ్చాడు 20 కిలోమీటర్, సో 20 ఇంటూ 10⁻3 మీటర్. సేమ్ m2/m1 ఈజ్ ఈక్వల్ టు f2/f1 పవర్ 1 t2/t1 హోల్ స్క్వేర్ L2/L1 హోల్ పవర్ -1. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్, ఓకే. ఏమి సరే m2, ఓకే, ఈజ్ ఈక్వల్ టు f2 10⁻3 న్యూటన్ డివైడెడ్ బై f1 1 న్యూటన్ హోల్ పవర్ 1, t2 200 seconds డివైడెడ్ బై 1 సెకండ్ హోల్ పవర్ 2 అండ్ L2 20 ఇంటూ 10⁻3 డివైడెడ్ బై L1 1 మీటర్ హోల్ పవర్ -1 ఇంటూ m1, ఓకే. m1 ఇనిషియల్ వాల్యూస్ అన్ని కూడా మాసెస్ కేజెస్ లోనే ఉంటాయి ఎస్ఐ సిస్టమ్ కాబట్టి, ఇంటూ 1 kg అని రాస్తా. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, న్యూటన్, సెకండ్స్, మీటర్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, సరే m2 ఈజ్ ఈక్వల్ టు 10⁻+3 200 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 100 స్క్వేర్ 10,000 అంటే 10⁴. ఇది పవర్ -1 ఉంది కాబట్టి -3 ఇంటూ -1 +1 అయిపోతుంది, బట్ 20⁻−1 1/20 అవుతుంది, అంటే 10⁻+3/20, ఓకే. ఏమేమి క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఏం క్యాన్సిల్, 4 1 is 4 5 సార్, అంతకు మించి ఇంకేం క్యాన్సిల్ లేవు, రైట్. ఇప్పుడు ఏం రాయాలా, m2 ఈజ్ ఈక్వల్ టు ఓకే. సరే ఇది 20⁻+3 అంటే వీడు కూడా -3 అవుతాడు, -3 +3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1/5 ఇంటూ
10 power 4 మీన్స్ క్యాన్సిల్ చేస్తే 10,000/5 మీన్స్ 2000 kg ఈజ్ ద న్యూ సిస్టమ్ మాస్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఆల్ఫా కేజీ అండ్ బీటా మీటర్ గామా సెకండ్స్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్, దెన్ 1 calorie కెన్ బి ఎక్స్ప్రెషన్ ఇన్ ద న్యూ యూనిట్స్ ఇస్. కొత్త సిస్టంలో 1 kg కాదంట ఆల్ఫా కేజీ, 1 మీటర్ కాదంట లెంత్ బీటా మీటర్ అంట, టైం వచ్చి గామా సెకండ్స్ అంట. మరి అట్లయితే 1 calorie ఈ కొత్త సిస్టంలో యూనిట్స్ ఏమవుతాయి అంటున్నాడు క్వశ్చన్లో. యాక్చువల్లీ 1 calorie ఈజ్ 4.2 జూల్. జూల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్. అంటే నేను ఇప్పుడు డైమెన్షన్స్ నేను ఎట్లా రాయాలా, ఏమి వర్క్కి ఎనర్జీ డైమెన్షన్స్ రాయాలి. సరే, ఎనర్జీ డైమెన్షన్స్ ఏమి, m⁻1 L² T⁻². అంటే ఇప్పుడు ఈ వాల్యూని నేను ఏం చేయాలి, ఈ యూనిట్స్లోకి నేను మార్చాల. సో అని నేను ఏం రాస్తున్నాను, ఇక్కడ n1 అంటే నీకు డైరెక్ట్గా 4.2 అని మీనింగ్ ఇక్కడ. సో n1 ఈజ్ 4.2, ద న్యూమరికల్ వాల్యూ ఈజ్ 4.2. అండ్ మాసెస్ ఏమని రాసాము, m1 m2 m3 మాస్ m1 ఈజ్ 1 kg అని, లెంత్ L1 అంటే 1 మీటర్ అని, టైం T1 అంటే 1 సెకండ్ అని రాసుకుంటాం. రైట్, నేను n2 ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఏమి, దాని వాల్యూని మనం కొత్త సిస్టంలోకి రాయాలి, ఈ సిస్టంలోకి. అంటే ఏం రాయాలా, సరే n2 క్వశ్చన్ మార్క్, రైట్, m2 ఆల్ఫా కేజీ, L2 బీటా మీటర్, T2 gamma seconds, right? So what is n2? n1 into, okay, m1/m2 whole power, okay, ఇక్కడ ఎనర్జీ కదా పవర్ 1, L1/L2 whole square, T1/T2 whole power -2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. సరే, n2 ఈజ్ ఈక్వల్ టు n1 ఈజ్ 4.2, m1 అంటే 1 kg, ఇక్కడేమో ఆల్ఫా కేజీ. ఓకేనా, హోల్ పవర్ 1, L1 అంటే 1 మీటర్, ఇక్కడేమో బీటా మీటర్, హోల్ పవర్ 2, టైం ఇక్కడేమో 1 సెకండ్, రెండో సిస్టంలో ఏమో గామా సెకండ్స్, హోల్ పవర్ -2. రైట్, సో కేజీ మీటర్ సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతే n2 ఈజ్ ఈక్వల్ టు 4.2 ఇంటూ 1/ఆల్ఫా, 1/బీటా², 1/గామా పవర్ -2. సరే, ఆ వాల్యూస్ పైకి వెళ్తే సరే 4.2 ఆల్ఫా పవర్ -1, బీటా పవర్ -2, గామా పవర్ ఆల్రెడీ -2 ఉంది కాబట్టి పైకి వెళ్తే +2 అవుతుంది అన్నమాట. సో ఇవి కొత్త సిస్టంలో అదే 1 calorie వాల్యూ అన్నమాట. సో 1 calorie వాల్యూ ఆ సిస్టంలో మనం ఏమని రాయొచ్చు అని అంటే ఏమి, 4.2 ఆల్ఫా పవర్ -1, బీటా పవర్ -2, గామా పవర్ +2. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, కొత్త సిస్టంలో యూనిట్ ఆఫ్ మాస్ 10 kg అంట, లెంత్ 1 కిలోమీటర్ అంట, యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ 1 సెకండ్ అంట. అయితే ఈ కొత్త సిస్టంలోకి 1 జూల్ను కన్వర్ట్ చేయాలి. ఓకేనా, సేమ్ డైరెక్ట్గానే మనం రాసేయచ్చు. సార్ జూల్ అంటే ఎనర్జీ యూనిట్స్. సరే, ఎనర్జీ యూనిట్స్ ఏమవుతాయి అంటే కనుక ఏమి ఇంతకుముందు రాసినట్టు m⁻1 L² T⁻². ఓకేనా, సో డైరెక్ట్ ఫార్ములా n2 ఈజ్ ఈక్వల్ టు m1/m2 హోల్ పవర్ 1, L1/L2 హోల్ పవర్ 2, T1/T2 హోల్ పవర్ -2 ఇంటూ n1. సో ఇక్కడ n1 అంటే 1 యూనిట్స్ జూల్. ఓకేనా, ఏమి ఇదే వాల్యూ ఫస్ట్ ఇది. రైట్, m1 ఫస్ట్ సిస్టమ్ అంతా కూడా జూల్ అంటే ఎస్ఐ సిస్టమ్ ఎంకేస్ రాయాలి, 1 kg, m2 సారీ L1 1 మీటర్, L2 సారీ T1 1 సెకండ్. మరి m2 ఏమని రాయన్నాడు, 10 kg అని ఇచ్చాడు మన క్వశ్చన్లో. లెంత్ ఏమన్నాడు, 1 కిలోమీటర్ మీన్స్ 10⁻³ మీటర్ అని రాయాలి. T2 1 మినిట్ అన్నాడు అంటే 60 సెకండ్స్ అని రాయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే m2 ఈజ్ ఈక్వల్ టు m1 1 kg డివైడెడ్ బై 10 kg హోల్ పవర్ 1, L1 1 మీటర్ డివైడెడ్ బై 10⁻³ మీటర్ హోల్ స్క్వేర్ divided by T1 1 second divided by T2 అంటే 60 seconds whole power -2 into n1 means 1. ఓకే, ఏమి n2 వాల్యూ 1. నెక్స్ట్ n2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కేజీ క్యాన్సిల్, మీటర్ సెకండ్ క్యాన్సిల్ అయితే సో 1/10 ఇంటూ 1/10⁻³
10^3 into whole square రాస్తే 10^6 into 1/60 power minus 60 స్క్వేర్ అవుతుంది న్యూమరేటర్లో ఇంటూ 1. సో టోటల్గా 1/10^7 into 36 into 10^+2 10 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 మిగులుతుంది. ఆ 10^5 పైకి వెళ్తే 36 into 10^-5 అవుతుంది న్యూమరికల్ వాల్యూ రెండో సిస్టంలో. సో దీన్నే 3.6 into 10^-4 అని కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్ ఈజ్ 6 kg ఓకే మీటర్ స్క్వేర్ అది ఇన్ ద SI సిస్టమ్. ఓకే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ ద సిస్టమ్? లెంత్ ఈజ్ 5 cm అండ్ మాస్ ఈజ్ 10 grams. సీరియస్లీ రాసేసాడు టోటల్గా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అని అంటే కదా సేమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏమి? mk². ఓకే ఇక్కడ k అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్, డైమెన్షన్స్ లెంత్గా వస్తాయన్నమాట. ఓకేనా అంటే ఏమి సరే I1 సరే మీన్స్ m⁴ L² అని మీనింగ్ ఇక్కడ రైట్. సేమ్ ఇక్కడ N1 ఈజ్ 6 kg/m² అనేది యూనిట్ రైట్. ఏమి నెక్స్ట్ సిస్టంలో సరే ఫస్ట్ సిస్టంలో మాస్ 1 గ్రామ్, ఎందుకంటే అన్ని వాడు సిజిఎస్లోనే మెన్షన్ చేశాడు కాబట్టి మనం కూడా ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ని ఏం చేయాలి మనము ఏమి గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. కానీ వాడు SI సిస్టంలో క్వశ్చన్లు మెన్షన్ చేశాడు కాబట్టి 1 kg రైట్. అండ్ L1 1 మీటర్, కానీ M2 ఏమని మెన్షన్ చేశాడు? లెంత్లు అవి సరే M1 సరే M2 10 grams అని రాశాడు, L2 5 centimeters అని రాశాడు. సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఫార్ములా N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ M1/M2 హోల్ పవర్ 1 L1/L2 హోల్ స్క్వేర్. ఓకే N2 ఈజ్ ఈక్వల్ టు N1 6 మెన్షన్ చేశాడు రైట్. M1 1 kg, M2 10 grams హోల్ పవర్ 1, L1 1 మీటరు, ఇదేమో L2 5 cm హోల్ స్క్వేర్. N2 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఓకే ఏమని రావాలా 1 kgని 10⁻³ grams డివైడెడ్ బై 10 grams పవర్ 1. 1 మీటర్ అంటే 10 స్క్వేర్ సెంటీమీటర్ డివైడెడ్ బై 5 cm హోల్ స్క్వేర్. ఓకే ఇక్కడ గ్రామ్ క్యాన్సిల్ అయిపోయి సెంటీమీటర్. సో 1 kg అంటే 10⁻+3 రైట్. 10 గ్రామ్ సెంటీమీటర్ క్యాన్సిల్ చేసిన తర్వాత 6 ఇంటూ ఒక 10 క్యాన్సిల్ చేస్తే ఇంకా 2 ఉంటుంది. సో 6 ఇంటూ 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 10⁻4/25. 25తో క్యాన్సిల్ చేస్తే 400తో పోతుంది రైట్. దెన్ 6 ఇంటూ 10 స్క్వేర్ 4 ఇంటూ 10 స్క్వేర్ అగైన్ 6 6 24 okay into 10 square 10⁻4. This is the numerical value of moment of inertia in the new system. Okay.